తన్య నన్ను మర్చిపోలేకపోయినా ఎట్టి పరిస్థితుల్లోనూ నేను తన్యని పెళ్లి చేసుకునేది లేదు. సరసాలాడుకోవడానికి వచ్చారా, వాకింగ్కి వచ్చారా? ఏ రాయో కాలికి తగిలి ముందుకు పడి పళ్ళు రాలితే అప్పుడు బాగుంటుంది. రాజావారు ఏంటి మీదకొస్తున్నావు? నాతో వాకింగ్ చేస్తావా? మోజు పుట్టుకొచ్చిందా? రాక్షసి, ఎందుకు ఇలా వెంట పడుతున్నావు? ఇదేమైనా మీ అబ్బగాడి పార్కా? వద్దు అనుకున్నప్పుడు వదిలేసి దూరంగా ఉండాలి. నీ జోలికి మే రావడం లేదు. మా జోలికి నువ్వెందుకు వస్తున్నావు? వస్తాను, నా ఇష్టం. మీరు ప్రశాంతంగా ఉంటే నాకు నిద్ర ఎలా పడుతుంది? మీరే హ్యాపీగా ఉంటే నాకు తిండి ఎలా సహిస్తుంది? నన్ను చూసి మీరు కుళ్ళి కుళ్ళి చావాలి, వెక్కి వెక్కి ఏడవాలి. అప్పుడు కదా నాకు తృప్తి, అప్పుడు కదా నా కడుపు నిండేది, అప్పుడు కదా నేను ప్రశాంతంగా ఉండేది. ఏమంటావక్క? కాస్త హుందాగా ప్రవర్తించడం నేర్చుకో, దిగజారకు. మరి నువ్వు చేసిన పనేంటమ్మా? నా కొడుకును ఎత్తుకుపోవడం దిగజారడం కాదా? నన్ను దెబ్బ కొట్టానని మురిసిపోతున్నావేమో. ఆ మురిపం 3 రోజులే. అతి త్వరలోనే ఈ మృణాలినికి సరికొత్త వారసుడు రాబోతున్నాడు. అసలు ఈ పాటికి వాడిక్కడుండాలి. వస్తాడు, చూపిస్తాను. ఇక్కడే వెయిట్ చేయండి. సందీప్ని ఎత్తుకుపోతే నా కథ అయిపోయినట్లే అనుకున్నావేమో. నెవర్. సరికొత్త కథ ఇప్పుడే మొదలవబోతోంది. నా ఆస్తి మొత్తం వాడి చేతుల్లో పెట్టబోతున్నాను. ఇద్దరం కలిసి మీ కళ్లల్లో రక్తం కారేలా చేస్తాం, చుక్కలు చూపిస్తాం. మృణాలిని పగబట్టిందంటే త్రాచుపావే, వెంటబడి కాటేస్తా. మీ సంతోషాన్ని, మీ ఆనందాన్ని, మీ ప్రశాంతతని ఎత్తుకుపోతా. మ్యాటర్ ఆఫ్ ఫ్యూ డేస్. కొద్ది రోజుల్లో మీ ఖేల్ ఖతం, దుకాన్ బంద్. కాసేపు ఆగండి, నా వారసుడొస్తాడు. కళ్ళారా చూసి వెళుదురుగాని. రాజేశ్వరి దేవి గారు, మేము కష్టపడి సంపాదించిన ఆస్తి కుక్కల పాలవుతోంది. అనామకులు, అర్హత లేని వాళ్ళు అనుభవిస్తున్నారు. బాధగా ఉంది. రే, పారిపోతారేరా? ఆగండి. కార్తీక్ వచ్చుంటే బాగుండేది. ఏమైపోయాడు? చూస్తాను, దొరకకుండా పోడు. May I come in, sir? Oh, come on, Sandeep. కూర్చో.
న్యూ ఇండస్ట్రీ పాలసీ గురించి గవర్నమెంట్ ఆర్డర్ ఒకటి రిలీజ్ అయింది, మీకు చూపిద్దామని. ఓ, నిన్న మీరు వచ్చినప్పుడు నేను ఇంట్లో లేను. నాట్ అన్ ఇష్యూ. నాన్నగారు మీతో చాలాసేపు డిస్కస్ చేశాను అని చెప్పారు. ఏ విషయం? అదే మీ పర్సనల్ సెక్రటరీ విషయం. ఓ, కార్తిక్ విషయమా? ఏం చేశారు? ఇంకా ఏమీ చేయలేదు. అదేంటి వెంటనే డిస్మిస్ చేస్తానన్నారని నాన్నగారు చెప్పారు? చెప్పాను, కానీ కుదరలేదు. ఏం కుదరాలి సార్? ఆఫ్టర్ ఆల్ పర్సనల్ సెక్రటరీని తీసేయడానికి ముహూర్తం చూసుకోవాలా? సందీప్, నీకు ప్రాబ్లం తెలీదు. హీఈస్ జస్ట్ నాట్ మై పర్సనల్ సెక్రటరీ. కేవలం అతను నాకు పర్సనల్ సెక్రటరీ అయితే వెంటనే డిస్మిస్ చేసేవాణ్ణి. పర్సనల్ సెక్రటరీ కాక మరేంటి? తని అతన్ని లవ్ చేస్తోంది. ఆ తలనొప్పి వదిలించుకోవడానికే కదా తీసేసేది. తన్య ఊరుకోదు. ఇట్స్ యువర్ డెసిషన్. గట్టిగా చెప్పండి. ఏం తప్పు చేశాడు అని అడుగుతుంది. ప్రేమించింది నేను, పెళ్లి చేసుకుంటాను చెప్పింది నేను, అతనికే సంబంధం లేదు అంటుంది. అందుకే ఆగిపోయాను. కారణం దొరికితే మాత్రం వదిలిపెట్టేది లేదు. వెంటనే డిస్మిస్ చేస్తాను. మీకు కావాల్సింది కారణం, అతని వైపు నుంచి తప్పు, అంతే కదా? ఎస్, అంతే. అతని వైపు నుంచి తప్పు దొరికితే వెంటనే డిస్మిస్ చేస్తారు కదా? డౌట్ లేదు. నెక్స్ట్ మినిట్లో డిస్మిస్ చేస్తాను. మాట మీద నిలబడతారు కదా? ఎందుకలా అడుగుతున్నావు? చెప్తాను. తని ఇంట్లో ఉందా? ఉంది. తన రూమ్ దాటి బయటికి రావడం లేదు, నాతో మాట్లాడటం లేదు. మీ ప్రాబ్లం సెటిల్ అవుతుంది. ఇంకాసేపట్లో మీ తలనొప్పి వదిలిపోతుంది. తనని కూడా పిలవండి. తనతో పనేంటి? పిలిస్తే మీకే తెలుస్తుంది. ప్లీజ్ కాల్ హర్. హలో తన్యా, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి హాల్లోకి వస్తావా ప్లీజ్? ఏమంది? వస్తానంది. భోజనం కూడా చేయకుండా తలుపులు బిగించుకుని కూర్చుంది. క్వైట్ కామన్. మీరు టెన్షన్ పడి పెళ్లికి ఒప్పేసుకుంటారని ఆశ. ఇదొక రకమైన బ్లాక్మెయిల్. కూల్గా ఉండండి, ప్రాబ్లం అదే సాల్వ్ అవుతుంది. సందీప్, అంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నావు? తనే వస్తే మీ తన్యా ఆగో. సందీప్ ఏదో చెప్తా అంటున్నాడు. ఏంటి చెప్పేది? కార్తీక్ గురించి లేనిపోనివి చెప్పి మీ మైండ్ పొల్యూట్ చేయడానికి వచ్చాడు. అంతకు మించి ఏముంటుంది? నేను లేనిపోనివి చెప్పడానికి రాలేదు, కేవలం నిజాలు మాత్రమే చెప్పడానికి వచ్చాను. ఏంటా నిజాలు? నీ ఈగో ప్రాబ్లంతో ఓ మంచి మనిషి లైఫ్ ని స్పాయిల్ చేస్తున్నావు. సిన్సియర్ గా జాబ్ చేసుకుంటున్నాడు, నమ్మకంగా పని చేస్తున్నాడు. తరిమేసేదాకా నిద్రపోయేలా లేవు. ఎందుకిలా కార్తీక్ వెంట పడుతున్నావు?
అతన్ని తీసేమని డాడ్ని ఎందుకు ఫోర్స్ చేస్తున్నావు? తన్యా, ఎస్, యు ఆర్ రైట్. కార్తిక్ సిన్సియర్. నమ్మకస్తుడు. ఒప్పుకుంటున్నాను. అతను సిన్సియర్గా చేస్తున్న పనేంటో తెలుసా? నిన్ను లవ్ చేయడం. మంచివాడిగా బిహేవ్ చేస్తూ, నమ్మిస్తూ, నిన్ను బుట్టలో వేసుకొని ఈ ఆస్తికి ఎసరు పెట్టడం. ఎస్. షట్ అప్. తన్యా, కార్తిక్ మీద కావాలనే బురద చల్లుతున్నావు. కార్తిక్ నాతో ఎప్పుడు మిస్బిహేవ్ చేయలేదు. నిన్న లవ్ ఎక్స్ప్రెస్ చేసినా తను రెస్పాండ్ అవ్వలేదు. యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ తప్పు అని నాకు చెప్పాడు. నన్ను డిస్కరేజ్ చేశాడు. అతనికి కేవలం నా మీద బాస్ కూతురు అన్న గౌరవం అంతే, అంతకు మించి ఏమీ లేదు. డాడ్, సందీప్ మన మధ్య ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. డోంట్ ట్రస్ట్ హిమ్. అతన్ని నమ్మకండి, ఎంటర్టైన్ చేయకండి. అంకుల్, అబద్ధాలు చెప్పేదెవరో, ప్రాబ్లం క్రియేట్ చేసేదెవరో మీరే డిసైడ్ చేదురు గాని. తప్పు నాదే అయితే ఏ శిక్షకైనా రెడీ. కార్తీక్ది తప్పైతే ఏం చేస్తారో మీ ఇష్టం. రైట్? See. తెలియాల్సిన వాళ్ళకి ఆల్రెడీ నా ప్రేమ విషయం తెలుసు. కష్టపడి కొత్తగా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడేమంటారు మేడం? కార్తీక్కి మీ మీద కేవలం గౌరవం మాత్రమే అన్నారుగా. బండారం బయటపడిందా? ఇంకా నమ్మకం కుదరకపోతే కార్తీకే స్వయంగా తన నోటితో చెప్పిన మాటలు వినండి. నేను తన్యని ప్రేమిస్తున్న మాట నిజం. పెళ్లి చేసుకోవాలి అనుకోవడం అబద్ధం. నేను తన్య సంతోషం కోరుకోవడం నిజం. మోసం చేస్తున్నాననడం అబద్ధం. తన్య నాకు ప్రపోజ్ చేసింది. నేనేంటో, నా స్టేటస్ ఏంటో నాకు బాగా తెలుసు. తన్యకు భర్తగా ఉండే అర్హత నాకు లేదని కూడా తెలుసు. కానీ అదే మాట చాలా క్లియర్గా, ఓపెన్గా తన్యకు చెప్పాను. కావాలంటే ఎంక్వైరీ చేసుకో. తన్య మీద నా ప్రేమని నా మనసులోనే దాచుకున్నాను. కానీ తన్య ముందు అసలు ఎక్స్ప్రెస్ చేయలేదు.
కల్ప్రేట్, నమ్మక ద్రోహి. తను బయటపడకుండా తన్యన్ లైన్లో పెట్టాడు, ప్రేమలోకి దింపాడు. తమాషా చూస్తున్నాడు. ఎలాగైనా సరే తన్య పెళ్లికి ఒప్పించి తీరుతుంది, ఈ ఇంటికి అల్లుడై తీరుతానని నమ్మకంగా ధీమాగా ఉన్నాడు. తప్పెవరిదో తెలిసిందిగా. ఏం చేస్తారో మీ ఇష్టం. ఇట్స్ యువర్ ఫ్యామిలీ అఫైర్, మీ కుటుంబ సమస్య. హ, నాకు సంబంధం లేదు. తన్య నా చెల్లెలు అనుకున్నాను, అందుకే ఇంతలా రియాక్ట్ అయ్యాను. కార్తీక్, యూ చీట్! ఇంత మోసం చేస్తావా? ఎందుకు ఎందుకు ఇలా చేశావు? ఎందుకు అబద్ధాలాడావు? చెప్పు. అంకుల్, కిందికి వెళ్దాం పదండి. వద్దు సందీప్. కార్తీక్ మోసం తన్య తెలుసుకుంది, చొక్కా పట్టుకొని నిలదీస్తోంది. తనలో నాకు కావలసింది కూడా ఇదే. నన్ను ప్రేమిస్తూ కూడా ఆ ప్రేమను బయటికి చెప్పకుండా లోపలే దాచుకుంటావా? అబద్ధం చెప్తావా? ఇప్పటికైనా ఓపెన్ గా బయటికి చెప్పు. ఐ లవ్ యూ తన్య అని చెప్పు కార్తీక్. నా కోసం చెప్పు ప్లీజ్ కార్తీక్. నీ నోటి నుండి ఐ లవ్ యూ అని వినాలనుంది. ఒక్కసారి చెప్పవా ప్లీజ్ కార్తీక్? చెప్పు కార్తీక్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్. ఇంకా బుకాయించకు కార్తీక్. నువ్వే స్వయంగా నన్నెంతగా ప్రేమిస్తున్నావు అని చెప్పినప్పుడు సందీప్ తన మొబైల్లో రికార్డ్ చేసింది నాకు చూపించాడు. ఇప్పటికీ కూడా నా ముందు నీ మనసులోని మాటను చెప్పకపోతే నా మీదొట్టే. ఐ లవ్ యూ తన్య. ఐ లవ్ యూ ఎ లాట్. కార్తీక్, ఐ లవ్ యూ కార్తీక్.
ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. నన్ను చంపొద్దు. వద్దు, నన్ను చంపొద్దు. వద్దు.